చెప్పు ఇది పట్టుకొని 3 వస్తువులు పట్టుకొని పోవయ్యా. అందరు వచ్చి నాకు ఇస్తే నాకు కొంచెం సంతోషం అనిపిస్తుంది కదా. అందరు తెచ్చేయాలంటే నాకు కొడుకు లేడు కదా. మరి రాజగోస్తవ కొడుకులు అనగానే కొడుక అని కలకల కన్నీరు తీస్తుంది. ఎంతైనా కానీ యోగం ఎంతైనా కానీ తేలేదు ఉన్నది. ఎంతైనా కానీ యొక్క కులాల పురుగులు ఒగ్గలై పుట్టేది ఉన్నది. ఇంటింటికి మల్లన్న పట్నాలు చేసేది ఉన్నది. ఇంటింటికి మల్లన్న కథలు చెప్పేది ఉన్నది. ఎంతైనా అలనాడు మరి మళ్ళా అల్లన్న దేవుడు వాంగుల చర్మం తీసి చెప్పులు గుర్తించుకోలేదు అంటారు. చెప్పరా అని చెప్పాను నాకెందుకు. చీకటి మా లోపల ఎప్పుడైతే గోడు బండారు కొట్టిండు. గోడు బండారు కొట్టంగానే మరి ఎంత తలకాయ మరి మొండె ఓదిక్కున్నది, తల ఓదిక్కున్నది. మరి అర్థం చూపెట్టంగానే మరి ఎంతైనా కానీ తల మొండె వదుకుతున్నది. మరి అమ్మ నాన్న అనుకుంటా ఎప్పుడైతే ఉరికప్పలు లేదు సత్యం తప్ప లేకుండా భగవంతుడు ఎప్పుడైతే కట్టడం పెట్టిండు. నువ్వు దొలకల పుట్టినవు దక్కలోనివి. నువ్వు ఎంతైనా వాళ్ళ ముట్టుకోకు. ఎంతైనా నువ్వు యొక్క మార్గంలో నడక తినాలి. ఊరు కట్టగాడ గడపడ గుడిసెలేసుకుని అన్నాడు. దేవనాథ పెట్టిండు. ఎంతైనా కానీ కిరికి చెప్పులు తప్ప సంచి కిరి కత్తి ఆరు పట్టుకున్నాడు. దైవసమ గుణం తెలిసింది. ఎంతైనా కానీ అక్కడికి వెళ్ళిపోతే గుళ్ళలో గుణం ఎట్టిందో గుళ్ళలో గుణం ఎట్టిందో తెలుసుకోవాలన్నాడు. చెప్పులు తప్ప సంచి ఎంతైనా కానీ పెట్టుకున్నాడు. అత్తం గుళ్ళ అవుతారు నేను వెళ్ళిపోతున్నా అని భగవంతుడు రారాజు మల్లయ్య ఆనంద ప్రభుల మరి నేను ఈ యొక్క రేపల్లె పట్టణం కనుక రేపల్లె పట్టణం ఇది ఉన్నది. మరి నేను మారువేషం లోపల పోవాలి. కేతమ్మ ఉన్నాను చెప్పింది. కేతమ్మ నేను మారువేషం లోపల చూడాలి. మరి నాకు తగ్గ పిల్లేనా నాకు తగ్గ పిల్ల కాదా. వేళ్ళమ్మ కంటే అందంగా ఉన్నదా లేదు అని ఒక మారువేషంలో చూస్తానన్నాడు. చూడడి బండారి పట్టిండు దేవుడు. కంకు బ్రాహ్మణ అవతారం ఎత్తిండు. కంకు బ్రాహ్మణ అవతారం ఎత్తిండు. ఒకేసింది ఎండి తోలే పుడికేసిండు. కన్నుగట్టే బయట తోలే ముసలి అవతారం మీద బ్రాహ్మణ అవతారం మీద రేపల్లె మాపల్లె కనుక రేపల్లె పట్టణంలో మరి ఎంతనే అందరికంటే పెద్దోడు బండాలి 12 గుందల బాలా పంది లోపల వచ్చిండు. 12 గుందల బాలా పంది లోపలికి వచ్చిండు. పంది లోపల వచ్చి ఏమంటాడు కనుక గంట కొడతాను బొమ్మ చెంకు వాళ్ళకుంటా అరే హరిరామని సరిగా హరిరామని కాశీ గైలే తండ్రి గలికాలు కాశీ గైలే తండ్రి గలికాలు అయ్యో దానాదర మాము చేతులు ఐదలాగెల్లో దానాదర మాము చేతులు 12 గుందల బాల పంది లోపల ఎవరమ్మ వారి గురువుని పాట పడుతుంది. ఎవరమ్మ దానం చెయ్యి చేయి భిక్షాన్ చేయి అంటుండు. అరే లోయలల్లా ఉన్నది తల్లి పెండికల ఉత్తమైన కేతమ్మ తండ్రి కడల చక్కని కేతమ్మ. మరి మా నాయన ఒకరు అక్కడికి వెళ్ళిపోయిన మా తల్లి ఎంతైనా కానీ పది పట్టుకొని వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన ఉత్తాగా వెళ్ళగొట్టద్దు. మనకున్న దాంట్లో ఎంతో కొంత వెళ్ళగొట్టాలన్నది. పెండికల ఉత్తమైన కేతమ్మ ఎంతైనా కానీ సాడ బొమ్మల సాడు ముత్యాలు పోసుకొని ఆ యొక్క దేవ బ్రాహ్మణ పెడతానని అన్న తల్లి కేతమ్మ ఎంతైనా కానీ ఎట్లా ఉదయం ఉన్నాదో ఆడికెళ్ళి బావానే ఐ లవ్ యూ ఆడికెళ్ళి బావానే ఐ లవ్ యూ
తెరువారవతంగా 33 దగ్గర 3వ తంగల దిగి 12 ముందర బాల పందిరికి ఎందుకు చేర వచ్చాడంగా ఆ యొక్క బ్రాహ్మణుడు కళ్ళ దూత ఉన్నది బలబల తిరిగి నీ వందనాలు వేసింది దావల తిరిగి నీ దండాలు పెట్టింది ఐవతి కైవసి ఆగమంగళార్తి తీస్తా ఉన్నదమ్మా అయ్యా రామో బ్రాహ్మణయ అయ్యా మీరు అయ్యా బ్రాహ్మణయ్య మరి ఎంతైనా కానీ దానం పట్టుకొని ఎప్పుడైతే కేతమ్మ రావంగానే కేతమ్మను కాలు కొరకడం మొదలెట్టి కంటే పరాగదుతుండు పంచకలి రేకులు పంచపల్లి రేకులు వచ్చే సీతామని భూమ రూపులు ఉన్నాయి మరి అంశయాత్రమ్మ దాని దేవతలు వేస్తా ఒట్టా నేను ఒట్టా అన్నది ఎత్తుకున్నది నేను వీళ్ళమ్మ కంటే 7 అందంగా ఉన్నది కానీ కేతమ్మ మంచిగా ఉంది కానీ కేతమ్మ గుణం నాకెట్లా తెలవాలి కేతమ్మ గుణం చూద్దాం వీళ్ళమ్మ గుణం లెక్క అయితే నా బస్సు బస్ స్టాండ్ అవుతుంది కేతమ్మ గుణం తెలుసుకుంటారు అన్నాడు ఎంతైనా గానీ సంక తోలకు మరి ఎప్పుడైతే గోడు బండారు కొట్టగానే రంధ్రాలు పడ్డాయి అమ్మ అంటే ఏమన్నా అమ్మాయి గారు అమ్మాయి గారు అంటే ఓ అమ్మ అంటే అవ్వ అన్నట్టు తల్లి అన్నట్టు అమ్మమ్మ గడ్డ అంటే పేరేంపేరమ్మా నా పేరు నీకెందుకు అయ్యో తెచ్చ కోపం బాగా కానీ కోపం ఉన్నలకు శాతం ఉంటదట కోపం ఉన్నోళ్ళే మంచోళ్ళట కానీ మెల్లమెల్లగా లేకుండా మాట్లాడడం నమ్మద్దట ఎందుకంటే మాటలు బాగా వచ్చింది దానమేనమ్మా నువ్వు తెచ్చింది దానమే నీ బుద్ధి మెచ్చినా నీ జ్ఞానం మెచ్చినా నీ నువ్వు మెచ్చినా మంచిగా ఉన్నది పేరు చెప్పవా నా పేరు ఎందుకు నీకు ఎందుకంటే ఇవాళ ఎలకపిల్లలు ఇంటికాడ పట్నం ఎత్తాను ఇవాళ పొద్దుకి సెంటర్ కాడ ఎందుకంటే 21,016 పెడతాడు మేము ఊరు కల్లా చెప్తాం పలాని ఎలకపిల్లి రాజయ్య బాయి పాని వాళ్ళకి 2 కొడుకులు ఒక బిడ్డ వాళ్ళకి మనవాళ్ళు మరణాలు వచ్చిర్రు ఇంకో కొడుకు పెళ్లి కావాలి సావు మంచి వాళ్ళకి గల్లన్న దేవుడు అచ్చా ఇయ్యాలి అని మేము దీనికి దీనినాథ్ పెట్టుకుంటే వెళ్ళిపోతాం ఊరు కల్లా చెప్పుకుంటే తిరుగుతాం నువ్వు ఇప్పుడు మంచిగా తెచ్చిన దానం కానీ ఇక పక్క ఇంటికి పోతాం పాపంగా వెళ్ళావనా మళ్ళావనా మంచిగా దానం పెట్టిన కొడుకులు బిడ్డ చల్లకుండా నీకు లగ్గం కాకపోతే మంచి మొగుడు దొరక కేతమ్మనా అబ్బాయి పేరు మంచిగా ఉంది కానీ అమ్మా కేతమ్మ నువ్వు మంచిగా అయినా నీకు ఏమైనా అయింది ఏం కాలేదా కాదు చచ్చిపోతావు నా మనరాలు అసలు పెళ్లి అయిందా పెళ్లి కాకపోతే కోసం పిల్లగాడు మంచి పిల్లగాడు మట్టలు మట్టలు లగ్గమైతే మట్టలు కనబడతాయి కదా అట్లా మరి కేతమ్మ మధ్య ఉంది కేతమ్మ గుణం తెలుసుకుంటా అని సంగతి ఇప్పుడైతే 2 రాళ్ళు చేసుకున్నాడు నీ సంకజోలే నేను వెనకేంది అనుకుంటాను నాకు సంకజోలు ఏంటంటే ఎక్కడనే వెళ్ళిపోతాను ఎలకపల్లి అమ్మ దగ్గరికి అక్కడికి అక్కడ వెళ్తే అక్కడే వినట్టు నేను పోయేటప్పుడు వాళ్ళు నాటే పోతారు బాబా నువ్వు ఇప్పుడు వచ్చిన మరి భార్య పిల్లలు నువ్వు ఎట్లా చదువుకుంటావే ఎక్కడక్కడ అంటే నా భార్య పిల్లలు అంటే నాకు ఒక్కరు కాదు 2 కాదు నాకు 2 వెళ్ళాలి ఒకదాంతో పొట్ట బాధ పొద్దుతో ఒకదాంతో బట్ట బాధ 2 బాధ భరించలేక తిరుక్కుంటూ వస్తాను ఇప్పుడు మంచిగా మంచిగా పరిస్థితి ఉండగా మంచిగా మంచిగా కానీ ఇప్పుడు ఇక సాధన ఇప్పుడు సాధన అయితే లేదు వాళ్ళిద్దరేమో పొడుస్తారు సేపు మమ్మల్ని చేసుకున్నాం అప్పుడు 5 నాడు ఆయన మమ్మల్ని ఎట్లా దాస్తా నడువు అంటే వాళ్ళ బాధ భరించలేక తిరుక్కుంటూ ఎలుకపిల్లలు అక్కడ మొదలు వేసిన బండారు ఇంటికాడికి నాటే పోతారు నాకు వాళ్ళ వెళ్తే ఎక్కడెక్కడే పోతాను కానీ నీకు చాలా పుణ్యం ఉంటుందమ్మా అది సూదారంతో గుర్తిస్తే నీకు రాసలు మూడు అమ్మా అట్లా కదమ్మా ముసలోడు అంటే నాకు వయసు అయిపోయింది కానీ నాటువంటి నాకు గుణం మంచిది బుద్ధి మంచిది జ్ఞానం మంచిది ఓ నాకు అన్ని తీర మంచిది నేను నాటువంటి గుణవంతుడు దొరుకుతుంది మంచి చదువుకుంటాడు మంచి ఊరు నీకు మరి ఎంత కేతమ్మ ఏమంటుంది మా కళ్ళు లేనులకు ఇల్లు చూపెట్టన్నాట ఆకలేటోళ్ళకు అన్నం పెట్టన్నాట నేను ఎండపోయేటోళ్ళు నీడ తినన్నాట పాపం
అయ్యో నీ భార్య పిల్లలను మెట్టదాగుతున్నావు పాపం ఆ పుణ్యం అన్నది పూజకి వచ్చింది దారం తెచ్చింది సంకదోల గుట్టింది సంకదోల గుట్టి అయ్యో రామయ్య నీది ఏ ఊరుందో ఇంటికి ఆడుకుంటా పోయి నీ భార్య పిల్లలు దాదుకోమన్నది అనంగా భగవంతుడు రాదు మళ్ళీ మరి కన్నెత్తి దేవుడు పక్కన నవ్విండు బామా కేతమ్మ నీ గుణం ఎంత మంచిగుంది నీ బుద్ధి ఎంత మంచిగుంది నీ జ్ఞానం ఎంత మంచిగున్నది అడిగే కంటే నేను అత్త మీద దొరికిన సందం ఉంది మీద కంటే నేను అత్త కుప్ప దొరికిన సందం ఉంది కుప్ప కంటే నేను అత్త రాసి దొరికిన సందం ఉంది భగవంతుడు కన్నెత్తి రేవే పక్కనరే గుణం చూసినా మరి ఎల్లువాడ పట్టణంలో రాయవస పెరవన్న గుణం చూసినా కానీ మన అక్కడ గుర్ర అక్కడికి వెళ్ళిపోతే గొల్లలో గుణం ఎట్టుంది నాకెట్లా వెళ్ళాలన్నాడు మరి పుడికాలు కుట్ట 7 రకాలు మంది జీపుల రాతకుండా ముక్కలు గణాలు ఏమన్నా మళ్ళీ వెళ్ళి పరంగా దోడు మరి చేతి పట్టుకొని ఇక మరి కారీలు ఇప్పుడు ఎమ్మడి పెట్టుకున్నాడు దోపుకుంటా దేవుడు మరి పలుపుల్లో సగులు పెట్టమ్మ తంగెల అక్కడ తాగుతోటి పెట్టుకున్నారు గొల్లోళ్ళు మందం లేపే టైం లోపల ఆదివారం నాడు అమ్మటాల పొద్దుకు మరి మందం లేపుదాన టైంకు మన కాడికి చేరవా చిన్న వల్లయ్యా